నితీష్ కుమార్ని చంద్రబాబుని సంతృప్తిపరచాలనేటటువంటి దాంతో వాళ్ళకు కొన్ని మనకి రాజధానికి 15,000 కోట్లు సమకూర్చడం జరిగింది. కానీ అసలు కీలకమైనటువంటి అంశాల జోలికి ఈ రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మాట వరుసకు అన్నారు తప్ప ఇంత నిధులు కేటాయిస్తున్నామని చెప్పి స్పష్టమైన గ్యారంటీని నిర్మలా సీతారామన్ గారు ఇవ్వలేదనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. అలాగే దేశవ్యాప్తంగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ధరలు ఆకాశాన్ని అందుతూ ఉంటే నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో ధరలు తగ్గించడానికి కావలసినటువంటి నిధుల కేటాయింపు ఏమాత్రం కూడా జరగలేదు. అలాగే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇంతకంటే పచ్చబద్దాలు ఎప్పుడూ లేదు. గతంలో ఏటా 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ వాగ్దానాలన్నీ నీటి గడిచిపోయినాయి. ఇప్పుడు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అబద్ధపు వాగ్దానాలని చేయడం అనేది జరిగింది. ఇక కార్పొరేట్లకి రెడ్ కార్పెట్ పరిచి కార్పొరేట్ శక్తులకి పూర్తి స్థాయిలో మేలు జరిగే పద్ధతుల్లో కార్పొరేట్ కలర్ కోటింగ్ ఇచ్చి ఈ యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం బడ్జెట్ రూపంలో మరొకసారి కార్పొరేట్లకి పెద్దపీట వేసి పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి మొండి చేయి చూపించడం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈ దేశ అభివృద్ధికి కావాల్సినటువంటి అనేక రంగాలకు సంబంధించి నిర్లక్ష్యం చేయబడింది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో తగినటువంటి పద్ధతుల్లో నిధులు లేకపోవడం స్పష్టంగా కనపడుతూ ఉంది. అలాగే రైతన్న ఆర్తనాదాల నుంచి బయటపడేటటువంటి పద్ధతుల్లో ఈ బడ్జెట్లో ఏమి కూడా గ్యారెంటీ అనేది లేకపోవడం కనపడుతూ ఉంది. అలాగే వ్యవసాయ కార్మికులకు సంబంధించి కూడా బడ్జెట్లో ఎలాంటి ఊరట లేదు. అలాగే ముఖ్యంగా యువత దేశంలో పట్టుకొమ్మలైనటువంటి ఈ దేశానికి ఆక్సిజన్ లాంటి యువతని ఆదుకునేటటువంటి వైపున ఒక్కటంటే ఒక్కటి కూడా ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టకపోవడం ఈ యొక్క బడ్జెట్లో యువత వ్యతిరేకతని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలాగే మన రాష్ట్రంలో సంబరాలు పడుతూ ఉన్నారు. అమరావతి రాజధాని ఇవ్వటం వాళ్ళ ధర్మం, ఇచ్చి తీరాలి. దాంతోపాటు ఇంకా విస్తృతమైనటువంటి ప్రయోజనం జరగాలంటే ఏపీకి ప్రత్యేక తరగతి హోదా డిమాండ్ చేయాలి. దాన్ని మనం సాధించుకు తీరాలి. ఆ వైపున ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసి ఎక్కడ పట్టినా డెంగ్యూ లాంటి జ్వరాలు, అతిసార వ్యాధి ప్రబలుతూ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక మంది పేషెంట్లు వస్తూ ఉన్నారు. మంచానికి 2-3 చొప్పున పనుకుంటూ ఉన్నారు. చాలా జిల్లాల్లో, మన జిల్లాలో కూడా దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టమంటే ఇప్పటికి కూడా ఆ వైపున పెడుతున్నటువంటి పరిస్థితి కనపడలేదు. సంవత్సరంన్నర అయిపోయింది మీరు వచ్చి, ఇక మేము వచ్చింది మొన్నే కదా అని అనడానికి వీల్లేదు. వచ్చి 1.5 నెలలు అయింది కాబట్టి ఈ 1.5 నెలల కాలంలో మీరు సరైనటువంటి పద్ధతుల్లో గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లు చేయకుండా ముఖ్యంగా పారిశుద్ధ్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టి చేయాలి. ప్రజల్ని వాళ్ళ ప్రాణాలని కాపాడేటటువంటి పద్ధతుల్లో ముందుకు తీసుకొని పోవాలి. అలాగే రైతాంగానికి ఇస్తామన్నటువంటి 20,000 రూపాయలు తక్షణమే ముందస్తు పెట్టుబడిగా ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.